హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను. ఎందుకంటే నా ప్లాంట్స్‌ని చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో. వాటితో పాటు నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నాకు ఈ ఇయర్ చాలా పూల మొక్కలు పెంచాలని చెప్పేసి ఆ ఆశ అయితే మస్తు కలిగిందనమాట. సో ఒక్కసారి ప్లాంట్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది రివ్యూ అయితే ఇస్తాను. ఇంకా నేను ఇవేమో నేను మీషోలో ఆర్డర్ పెట్టిన దాలియా ప్లాంట్స్. ఇంకా నెక్స్ట్ వింటర్ సీజన్లో మంచిగా వస్తాయేమని చెప్పేసి నేను అనుకుంటున్నాను. హెల్తీగా ఉన్నాయి అవి కూడా. ఈ మరో మొక్క 2 డేస్ ముందు వర్షం అయితే బాగా పడింది. అప్పుడేమో కొంచెం చనిపోయినట్టు అనిపించింది. తర్వాత ఎండలోకి అయితే మార్చుకున్నాను. ఎండలోకి మార్చిన తర్వాత మళ్ళీ కొంచెం హెల్తీగా ఆకులు అయితే వస్తున్నాయి మంచిగా. కొంచెం కాడ కూడా లావు అయినట్టు అనిపించింది. సర్లే చూద్దామని చెప్పేసి ఎండలో అయితే పెట్టిన తర్వాత మంచిగానే అనిపించింది. తర్వాత మందారం కొమ్మలతో నాటినా కదా, మంచిగా రెడ్ గోధుమ కలర్ 2 కూడా మంచిగా వచ్చినాయి. దానమ్మటి కొంచెం స్పేస్లో విరజాజి కొమ్మ అయితే విరజాజి కొమ్మ నాటిన తర్వాత వాటికి కూడా ఆకులు కొమ్మలు అయితే వస్తున్నాయి. మంచిగానే అనిపించింది ఆ ప్లాంట్ కూడా. అంటే 2, 3 విరజాజి కొమ్మలు నాటా కానీ అవి అన్నీ చనిపోయినాయి. ఇదొక్కటే బ్రతికింది. ఇంక సర్లే ఇది కూడా బ్రతికిందని చెప్పేసి మంచిగానే అనిపించింది. తర్వాత చామంతి పూలు, ఇందులో చిట్టి చామంతి ఉంది, 1, 2 ఎల్లో కలరు పెద్దది కూడా ఉంది. కానీ పాపం వీటికి అసలు ప్లేస్ అయితే సరిపోవట్లేదు. ఏదైనా ఒక టబ్బులో వేద్దాము, ఒక 2, 3 పీక్ అని చెప్పేసి అనిపిస్తుందిలే. కానీ మళ్ళీ పీకిన తర్వాత అవి బ్రతుకుతాయో లేవో అని చెప్పేసి ఇంకా వాటిని అలాగే ఉంచాను. చూడండి చిన్న చిన్న మొగ్గలు కూడా వస్తున్నాయి, మీకు కనిపిస్తున్నాయో లేదో. ఇంకా నెక్స్ట్ మంత్ వస్తాయేమో ఫ్లవర్స్ వచ్చిన తర్వాత అయితే వీడియో అయితే తీస్తాను. ఈ గులాబీ మొక్క అయితే ఒక కొమ్మకి 2, 3 గుత్తులు వస్తున్నాయి ఫ్లవర్స్ అయితే. అంటే నేను ఫ్లవర్ కట్ చేసిన తర్వాత ఎండిపోయిన కొమ్మలు ఆకులు కట్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ కొత్తగా చిగురు రావటం, చిగురు అమ్మటి వెంటనే మొగ్గ రావటం స్టార్ట్ అవుతుంది. నాకు చాలా బాగా నచ్చింది ఈ మొక్క అయితే. అంటే పింక్ వైట్ కాంబినేషన్ ఫ్లవర్ అన్నమాట. చాలా బాగుంది. ఫ్లవర్స్ కూడా వచ్చిన తర్వాత చాలా క్యూట్గా చిన్నగా భలే ఉన్నాయి అనమాట. ఇది నేను నర్సరీ నుంచి తెచ్చుకొని పెంచుకుంటున్నాను. నర్సరీ నుంచి నేను 3 గులాబీ మొక్కలైతే తెచ్చుకున్నాను. పింక్, ఇంకోటేమో ఆరెంజ్, ఇంకోటి రెడ్, 3 కూడా బ్రతికినాయి మంచిగా. లాస్ట్ 2 డేస్ బ్యాక్ రెడ్ ఫ్లవర్స్ అయితే 2 వచ్చినాయి, కానీ వీడియో అయితే తీయలేదు, మేమే పెట్టుకున్నాం. ఇంకా నెక్స్ట్ ఏమో ఆరెంజ్ కలర్ మొగ్గ అయితే వచ్చింది కదా, చూపించాను వీడియోలో. చాలా బాగుంది. ఇంకా ఇది మళ్ళీ మొక్క కొమ్మలతో వేసిన మంచిగా గ్రోత్ అవుతుంది. ఎండాకాలం వరకు వెయిట్ చేయాలి దీని ఫ్లవర్స్ కోసం. ఇంకా నెక్స్ట్ డాబా మీద మొత్తం కూడా ఎక్కువగా కనకాంబరాలు అయితే వేశాను. ఇంకా వేరే టబ్లో కూడా కట్ చేసిన గులాబీ కొమ్మలు వేసినా కూడా అవన్నీ తీసి వేరే టబ్లోకి అయితే షిఫ్ట్ చేసిన. ఎందుకంటే వీటిలో ఎన్ని బ్రతకు అని చెప్పేసి ఈ కనకాంబరం మొక్కలకు అసలు ప్లేస్ అయితే సరిపోవట్లేదు. అందుకనే కట్ చేసిన గులాబీ కొమ్మలన్నీ తీసి వేరే పెద్ద టబ్లోకి మార్చేసి మొత్తం అక్కడక్కడ అన్నీ కూడా కనకాంబరం మొక్కలు అయితే పెట్టాను. అన్నీ ఇప్పుడిప్పుడు బ్రతుకుతున్నాయి. చూడండి, తెచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఇవి డెవలప్ అయితే అవ్వలేదు, పెరగట్లేదు. అంటే ప్లేస్ సరిపోకని చెప్పేసి నేను వేరే చిన్న టబ్బుల్లోకి అయితే మార్చాను. ఇంకా తర్వాత ఇప్పుడు కొంచెంగా పెరుగుతున్నాయి. ఇంకా 2 డేస్ నుంచి కొంచెం ప్రాణం లేసి వచ్చినట్టు అనిపించింది వాటికి కూడా. ఇంకా నెక్స్ట్ ఏమో ఆ కొమ్మలన్నీ తీసేసి పెద్ద టబ్బులో అయితే మార్చాను. ఇంకా అవి కూడా చిన్న కొమ్మలు ఆకులు అయితే వస్తున్నాయి, గులాబీ కొమ్మలు. అసలు కొమ్మలతో కూడా మంచిగా బ్రతుకుతున్నాయా అని చెప్పేసి నాకైతే అనిపించింది. ఈ కొమ్మలు నాటేటప్పుడు కట్ చేసి కొంచెం కలబంద గుజ్జు అప్లై చేసి మంచిగా లోపలికి నాటితే ఒక 15-20 డేస్కి చిన్న ఆకులు కాడలు రావటం అయితే స్టార్ట్ అవుతాయి. ఇంకా ఇది నా 2 మంత్స్ తర్వాత మొక్కలు అప్డేటు. ప్లాంట్స్ అన్నీ పూల మొక్కలే, కూరగాయ మొక్కలు ఏమి ఉండవు. నాకు ఇష్టం లేదు కూరగాయ మొక్కలు, ఎందుకంటే మనం ఉండేది సొంత ఇల్లు కాదు. అందుకని ఇంపార్టెంట్ ప్లాంట్స్కి నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇంకా ఇంటి లోపల డెకరేషన్గా మనీ ప్లాంట్ అయితే అల్లిస్తున్నాను. ఇంకా దీంట్లో కొంచెం ఎక్స్ట్రాగా పెరిగినవి ఉంటాయి కదా కొమ్మలు ఆకులు, వాటిని తీసుకొచ్చి చిన్న జార్లో అయితే వేసాను వాటర్ పోసి. చాలా అందంగా ఉంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఎట్లా ఉంది రివ్యూ అనేది నెక్స్ట్